నేను విజయవాడకి 88లో వచ్చా అన్నమాట. గుంటూరు నుంచి వెళ్ళాం అక్కడికి. అక్కడ అప్పుడు మొదట ఒక 5, 6 నెలలు ఈ 5, 6 నెలల్లో మేము మ్యాక్సిమం ఇదంతా చూసాం. ఏది రంగా గారిది ఎట్లా హడావిడి ఉంటుంది, నెహ్రూ గారిది హడావిడి ఎట్లా ఉంటుంది, వాళ్ళ వెనకాల కాన్వాయ్లు ఏంటి, సిటీ బస్సుల, లారీల, జీపుల, కార్ల విపరీతం అనమాట. వెళ్ళారండి. ఒకళ్ళ దానికి ఎన్ని బస్సులు ఎంత సేపు పడుతుంది, ఒకళ్ళ దానికి ఇదంతా ఇప్పుడు ఒక చర్చ. మాకేంటి రాజకీయాలు తెలియదు, 10th క్లాస్ అప్పుడు చదువుతున్నట్టు. అలాంటి సిచ్యుయేషన్లో చూసాం. ఆ తర్వాత రంగా గారి మరణం. ఆ టైంకి నేను విజయవాడలో ఉన్నాము. అదంతా చూసా. అప్పుడు ఏది 45 రోజుల కర్ఫ్యూ ఫేస్ చేసాం, 45 రోజుల పాటు. అదే సందర్భంలో ఇళ్లల్లో ఉన్నటువంటి ఆ కాస్త బియ్యాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ తింటాం. కానీ అప్పుడు ఎందుకంటే షాపులు ఏం లేవు. ఇంకోటి షాపులు తర్వాత మధ్య మధ్యలో రిలాక్సేషన్ ఇచ్చి 1 గంట 2 గంటలో ఇచ్చిన కొనుక్కోవాలని డబ్బులు ఉండాలి కదా. నాన్న పనిచేసే షాపు వాళ్ళు సెలవు, వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా. షాపులు మూసేస్తే వాళ్ళు డబ్బులు ఎందుకు ఇస్తారు జీతాలు అక్కడ? అది పెద్ద సమస్య. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇస్తారు? అట్లాగా చాలా సఫర్ అవుతా జాగ్రత్తగా ఆ 45 రోజులు గడపాల్సి వచ్చింది. బయట తిరగకూడదు. పిల్లలం అందరం ఒకే బిల్డింగ్లో దాదాపు ఒక 7-8 పోర్షన్లు ఉండే ఇంట్లో అద్దెకున్నాం అనమాట. గట్టిగా పిల్లలు ఆడుకుంటున్నా సరే తుపాకులు పట్టుకుని వచ్చేసేవాళ్ళు. అంత చూసాం అప్పట్లో. సరే ఆ తర్వాతన ఇన్నేళ్ల తర్వాతన సరే తర్వాత రత్న కుమారి గారితో తెలుసు, లేకపోతే వాళ్ళ కుటుంబం తెలుసు, అంతా మాట్లాడాము, ఇంటర్వ్యూలో చేసాము, అంతా నడిచిపోయాను. వాళ్ళ కుటుంబం సవ్యంగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా అని నేనే కోరుకుంటాను. నేను ఇవాళ రంగా గారికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పక్కన రాధా విడిగా, చెల్లెలు ఆశా విడిగా అన్నటువంటిది కొంత రంగా అభిమానులకు కూడా ఆవేదన కలిగించే పరిణామం. రాధా తెలుగుదేశంలో ఉన్న, రంగా గారి కార్యక్రమం ఏ పార్టీ వాళ్ళు పెట్టినా వెళ్తాడు అతను. అలాగే ఆశ ఇప్పుడు రాధారంగ మిత్రమని బాగు చేయాలనుకుంటుంది. ఒకటి, ఇద్దరు కూర్చుని ఆలోచించి డెసిషన్ తీసుకుంటే తప్పులేదు. లేదా ఎవరి రాజకీయ ప్రస్థానం వాళ్ళు అనుకుంటే అది చెప్పేస్తే కేడర్ కూడా అర్థం చేసుకుంటారు. అదొక కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది.